అందరికీ నమస్కారం. ఈరోజు మనం పరిశీలిస్తున్నది సాలూరులో 100 పడకల హాస్పిటల్. ఈ హాస్పిటల్ నిజంగా ఈ ఏరియాలో ఉన్నటువంటి పేద ప్రజలు, గిరిజన ప్రజలు తాలూకా కళ. ఎందుకంటే హిల్ టాప్ ఏరియాలో ఎక్కువ పంచాయతీలు ఉన్నటువంటి నియోజకవర్గంగా ఈ నియోజకవర్గం ఉంది. ఇక్కడ ఏదైనా ప్రాబ్లం అయితే వెంటనే మనకు సిహెచ్సి ఇక్కడ ఉంది, 30 పడకల హాస్పిటల్. కానీ ఇక్కడ నుంచి విజయనగరం వరకు వెళ్లాల్సిన పరిస్థితి, అప్పుడప్పుడు వైజాగ్ వరకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. మార్గ మధ్యలో ఎవరైనా పేషెంట్లు చనిపోతే చాలా బాధ అనిపిస్తుంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వర్యుల దృష్టిలో పెడితే నేను ఎమ్మెల్సీగా ఉండేటప్పుడు ఖచ్చితంగా గిరిజన ప్రాంతానికి 100 బెడ్ హాస్పిటల్ అవసరమని ఆ రోజు శాంక్షన్ చేశారు. ఇది 2018లో శాంక్షన్ చేస్తే అప్పుడు మనం శంకుస్థాపన చేస్తే శంకుస్థాపన 2019లో చేయాల్సి వచ్చింది. 2018లో మనం ప్రపోజల్ పెట్టాం, 19లో శాంక్షన్ అయింది. శాంక్షన్ అయిన తర్వాత మనం శంకుస్థాపన చేసిన తర్వాత దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారిపోయిన తర్వాత పూర్తిగా పనులన్నీ నత్తనడక నడవడం. అందుకని ఇక్కడ కాంట్రాక్టర్స్ అడిగితే మాకు బిల్స్ ఇవ్వట్లేదు, డబ్బులు ఇవ్వట్లేదు, మేము చేయలేకపోతున్నాం వాళ్ళు చెప్పడంతో మళ్ళీ మన ప్రభుత్వం వచ్చి, మన కూటమి ప్రభుత్వం వచ్చి, మన చంద్రబాబు నాయుడు గారు మీ హాస్పిటల్ ఎంతవరకు వచ్చిందమ్మా అంటే సార్ ఇది పరిస్థితి చెప్తే వెంటనే 4 కోట్ల రూపాయలను విడుదల చేసి శరవేగంతో హాస్పిటల్ పనులు మళ్ళీ ప్రారంభించాం. వీళ్ళు మళ్ళీ పనులు చేస్తూ ఉంటే మళ్ళీ మిగిలిన అమౌంట్ కూడా వస్తూ ఉంటుంది. ఖచ్చితంగా 3 నెలల్లో హాస్పిటల్ పూర్తి చేసి మన సాలూరు నియోజకవర్గ పేద ప్రజలకు ఇది అంకితం ఇవ్వాలనే ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఎంతో మంచి సంకల్పంతో, నిజంగా ఈరోజు మన ఆర్థిక పరిస్థితి చిందరవందరగా ఉంది. ఉన్న ఇబ్బందులు పడుతున్నా మీరు గమనించండి, రాష్ట్రం మొత్తం మీద ఏ హాస్పిటల్కి కూడా 4 కోట్లు ఇవ్వలేదు. ప్రతి హాస్పిటల్కి ఒక 50 కోట్ల రూపాయల లోపే ఇచ్చారు ఏ హాస్పిటల్కైనా. చాలా మనం మొత్తం 26 జిల్లాల్లో, కానీ ఒక్క మన్యం జిల్లాలో సాలూరు నియోజకవర్గానికి మాత్రం 4 కోట్లు ఇచ్చారంటే మన మీద ఆయనకి ఎంత అభిమానం ఉందో ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఈ హాస్పిటల్ని త్వరితగతిన పూర్తి చేసి పేదలకు సేవ చేయడానికి హాస్పిటల్ని రెడీగా పెడదామని ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కానీ, అలాగే సాలూరు టౌన్లో ఉన్నటువంటి నాయకులు, ప్రజలు కానీ అందరూ కోఆపరేట్ చేసి ఇది తొందరగా అయ్యే విధంగా చేయాలి. ముఖ్యంగా పాత్రికేయ మిత్రులు అందరూ కూడా, వాళ్ళు కూడా మంచిగా అందరూ కోఆపరేట్ చేస్తే, మనం అందరం కలిస్తేనే ఒక మంచి పని జరుగుతుంది. ఆ మంచి పనిలో ఒక నిండు ప్రాణాన్ని మనం కాపాడగలిగితే ఆ పుణ్యం ఊరికనే పోదు. ఒక నిండు ప్రాణాన్ని మనం కాపాడగలిగితే, ఏదో విజయనగరం వైజాగ్ పంపించి మార్గ మధ్యలో చనిపోతే ఆ కుటుంబం ఆ వ్యక్తిని కోల్పోతే వాళ్ళ బాధ ఎంతో మనందరికీ తెలుసు. అలాంటి బాధ పడకుండా, అలాగే ఒక నిండు గర్భిణి బిడ్డను ప్రసవించలేక ఆవేదన, బాధ, క్షోభ, వీటన్నిటిని మనం తగ్గించాలి అంటే ఖచ్చితంగా ఇట్లాంటి ఒక పెద్ద హాస్పిటల్ ఉంటే, మనం ఇక్కడే బర్త్ వెయిటింగ్ హాల్ కూడా ఈ పక్కన పెట్టుకొని అవసరమైతే ఒక గర్భిణి 7 రోజులు అక్కడ ఉంచి పౌష్టికాహారం పెట్టి ఇక్కడే డెలివరీ అయిన తర్వాత ఎంత పూర్వంలాగే మళ్ళీ మనం తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లో వాళ్ళని తీసుకెళ్లి డ్రాప్ చేస్తే ఆ తల్లి కళల్లో ఆనందాన్ని మనం చూడగలుగుతాం. పేద ప్రజల తాలూకా ఆరోగ్యం మీద మన కూటమి ప్రభుత్వం ఉన్నంత శ్రద్ధ మీ అందరికీ తెలుసు. కాబట్టి మన లక్ష్యం, ముఖ్యంగా మన లక్ష్యం ఏంటంటే ఈ హాస్పిటల్ని త్వరితగతిన పూర్తి చేసి పేదల సేవలకి ఈ హాస్పిటల్ మనం అంకితం ఇవ్వాలని ఉద్దేశంతో చేస్తున్నాం. దయచేసి అందరూ సహకరించమని హృదయపూర్వకంగా కోరుకుంటూ, మంచి నాణ్యతతో, మంచి ఎక్విప్మెంట్తో, మంచి నాణ్యతతో కట్టాలని కూడా నేను వాళ్ళకు కూడా, మన ఎన్సిఎస్ వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను. మంచి నాణ్యతతో చక్కగా కట్టండి. హాస్పిటల్ ఎప్పటికి కూడా ఇది గుర్తుండిపోవాలి. పేదలు ఈ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని మనం సురక్షితంగా వెళ్ళగలుగుతామన్న నమ్మకం, భరోసా ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.